హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చెప్పుకునే వీడియో ఏంటంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి డీటెయిల్ గా మనం వెళ్ళినట్టయితే ఆ కేంద్రంలో మోడీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్ల వేతనాల సవరణకు సంబంధించి నియమించిన 8వ వేతన కమిషన్ ఇప్పటికైనా పనితీరు ప్రారంభించి 9 నెలలు గడిచింది. మరొక 9 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాల్సి ఉంది. అంటే నివేదిక సమర్పించడానికి దాదాపు సగం సమయం గడిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అనేక ఉద్యోగ సంఘాలతో ఇప్పుడు 8వ వేతన సంఘ సభ్యులు ప్రత్యక్షంగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కలకత్తా, ఒడిశా, న్యూఢిల్లీ, చండీగఢ్లో పర్యటించి ఉద్యోగుల నుంచి అలాగే పెన్షనర్ల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించినటువంటి డిమాండ్లను 8వ వేతన సంఘం సభ్యుల ముందు ఉంచాయి. అయితే వీటి గురించి మనం తెలుసుకున్నట్టయితే పలు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించినటువంటి డిమాండ్లను 8వ వేతన సంఘం సభ్యుల ముందు ఉంచాయి. వీటన్నింటిపై కూలంకుషంగా 8వ వేతన సంఘం చర్చించింది. అయితే అనంతరం తుది నివేదికను మరో 9 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. 2027 మే నాటికి 8వ వేతన సంఘం పనితీరు ముగియనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించిన తర్వాత కేబినెట్ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే 8వ వేతన సంఘం సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అన్నమాట ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.